ఇది గోదావరి నది. సో పైన బ్రిడ్జ్ మీద ఉన్నాం అన్నమాట. టుక్ టుక్ ఓకే, Disco ఓకే, DJ ఓకే, salon. ఎంత బాగుందో, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగా అనిపిస్తుందో కదా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మజ్ను. ఎస్, మేము ఎక్కడున్నాము అంటే ఇది గోదావరి నది. సో పైన బ్రిడ్జ్ మీద ఉన్నాం అన్నమాట. దుంకుతున్నామా? తోసేద్దామని ప్లానింగ్. ఇప్పుడు ఏం పోవాలని లేదండి. ఏదైనా ప్లాన్ చేసావో చెప్పు. నా ప్రాణం. అబ్బా, ఇలాంటి బిస్కెట్లు. కాకపోతే ఏంటిది అదంతా గోదావరి నదిలో? ఏమో తెలుసా, మీద పొల్యూషన్ అయ్యిండొచ్చు. సో బేసిక్ గా ఫస్ట్ టైం చూస్తున్నా వాటర్ పైన ఫస్ట్ చూడగానే ఏంటి ప్రాన్స్ అని అడిగాను నేను. అవును, అదంతా చూస్తే ఏదో సమ్ వాటర్ అయితే డ్యామేజ్ అయితే అయ్యాయి, సమ్ పొల్యూట్ అయ్యాయి. ఏం జరిగిందో అయితే తెలీదు. సో ఇది అన్నమాట గోదావరి రివర్. వాటర్ పైన మొత్తం నురుగు వచ్చింది. కెమికల్స్ ఏమన్నా మిక్స్ చేశారేమో, ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి ఏమన్నా వెళ్ళిందేమో తెలీదు. ఎస్, బొగోతా వాటర్ ఫాల్స్ కి వచ్చేసినాము. సో యాక్చువల్లీ ఈ బొగోతా వాటర్ ఫాల్స్ ని తెలంగాణ నయగరా ఫాల్స్ అని అంటారంట. సో బేసిక్ గా ఫస్ట్ టైం నేను వస్తున్నాను కాబట్టి నాకు కూడా ఇప్పుడే తెలిసింది. లోపలికి వెళ్ళి చూసాక చెప్తాను వాటర్ ఫాల్స్ నిజంగా అంత బ్యూటీ ఉందా లేదా అనేది. ఓకే, నువ్వు ఇంతకు ముందు వచ్చావా? నేను వచ్చా, కానీ అప్పుడు ఇంత డెవలప్ లేకుండే. బేసిక్ గా ఎప్పుడు వచ్చావా? నేను 2004 లో వచ్చా. ఓకే ఓకే. సో ఈ ఆటోలో పోతున్నాము. టుక్ టుక్ ఓకే, Disco ఓకే, DJ ఓకే, salon. ఓకే, కానీ బ్యాంకాక్ కదరా. సో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అన్నమాట. అంటే మన ఎన్వైర్న్మెంట్ కి డ్యామేజ్ అవ్వకుండా, సో పొల్యూట్ అవ్వకుండా, సో ఎకో ఫ్రెండ్లీ వెహికల్. ఎస్, గవర్నమెంట్ వాళ్ళు ఇలా చేశారు. ఓకే, ఇంకెళ్దామా? టుక్ టుక్ రెడీ? ఓకే, స్టార్ట్ చేయమా. స్టార్ట్. చలో భయ్యా. సో ఇది వాచ్ టవర్ అంట, దిగి చూద్దాం. అండ్ వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి కనిపిస్తోంది. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఎంత బాగుందో, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకెంత బాగా అనిపిస్తుందో కదా. పైకి వెళ్ళి చూద్దామా? పైకి వెళ్ళి చూస్తే వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఓన్లీ టవర్ లాగే ఉంది. మంచిగా ఏమంటారు, రూమ్స్ చేస్తే ఇక్కడే ఉండిపోవచ్చు కదా ఎవరన్నా. వావ్, ఇక్కడ నుంచి సూపర్ గా అనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళి చూద్దామా బుజ్జి? కమ్. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఎంత బాగుందో వాటర్ ఫాల్. అంటే ఈ వ్యూ పాయింట్ నుంచి నిజంగా చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఎందుకు కట్టారబ్బా ఈ క్లాక్ టవర్ అని అనిపిస్తుంది, బట్ ఎక్కిన తర్వాత అర్థమైంది. సూపర్ కదా. సో ఇక్కడ నుంచి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం పద, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో, కమ్ కమ్. బయట నుంచి చూస్తే భలే ఉంది కదా. దగ్గరికి వెళ్ళొచ్చు అయితే మనము. అంతే, ఇదే ఫెన్సింగ్ అదే, ఫెన్సింగ్ అదే. పైన టెంపుల్ ఉంటుంది, టెంపుల్ మొక్కొచ్చు. మేము వచ్చినప్పుడు అయితే ఆ వాటర్ ఫాల్ కింద వెళ్ళి నిలబడ్డా అన్నమాట. వాటర్ పడుతుంది. అప్పుడు ఇంత వాటర్ లేవు, బట్ వస్తుంది, మొత్తం వాటర్ వస్తుంది. మస్తుంది ప్లేస్, చాలా బాగుంది. అలా వాటర్ సౌండ్ వస్తూ ఉంటే ఇలాగే అలా కూర్చొని చూస్తూ ఉండాలనిపిస్తాము. మనకి మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న, బీచ్ లో కూర్చున్న ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో. సో నాకైతే మంచిగా పీస్ దొరుకుతుంది ఇలాంటి ప్లేసెస్కి వస్తే. సో ఫైనల్లీ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడంతా ఏంటి అని అంటే చుట్టూ అంతా ఫెన్స్ చేశారు, వాటర్ లేకుండా. సో ఇంతకు ముందు అదేం లేకుండే, అప్పుడు ఏం లేకుండే ఇవన్నీ. డైరెక్ట్ వాటర్ దుంకేసాము. ఇప్పుడు వాటర్ లో కనీసం కాళ్ళు కూడా పెట్టలేదు, ఎందుకంటే వాటర్ ఫ్లో అలా ఉంది కాబట్టి. జస్ట్ ఇది చూడ్డానికే, కానీ చూస్తూ ఉంటే భలే ఉంది.
చూసారా మీకు ఆ సౌండ్ వినిపిస్తోందా? సో ఆ వాటర్ సౌండ్ వింటుంటే భలే అనిపిస్తోంది. సో ఇక్కడ ఉంది ఇప్పుడు యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి కాలు పెట్టాలి, ఆ రాయి మీద దాకా వెళ్ళాలనిపిస్తుంది కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, చాలా డేంజర్. మనం వాటర్ వెళ్ళడానికి స్లిప్ అయిపోతాం, పడిపోతాం. సూపర్ ఉంది. వాటర్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఫ్రెష్గా ఉంది వాటర్. బొగాతా వాటర్ ఫాల్స్ చూసారు కదా, ఎంత బాగా అనిపించిందో. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రస్తుతానికి అయితే బాగా ఆకలేస్తుంది, తినడానికి వెళ్ళాలి. ఇంక దగ్గరలో ఏ ప్లేస్ ఉందో చూసి తినడానికి వెళ్ళాలి. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, అసలు వెళ్ళాలని లేదు. సో బ్యూటిఫుల్ ఇక్కడ, కానీ ఇక్కడే ఉండడం కదా వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. మంచి ఒక ప్లేస్ దొరికింది ఇక్కడ. ఇది థర్డ్ బై హట్స్. సో తెలంగాణ టూరిజం వాళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తారనమాట. రిసార్ట్ ఉంది మంచిగా, ఒక 30 రూమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో లోపలికి ఎలా ఉంటుందో మనం చూద్దాం రండి. So tell me, explain about the resort. I mean, how many rooms are available here? Actually, we have 30 rooms in this property. There are 2 categories, AC and non-AC. We have only one category of rooms, premium cottages. Premium based, okay. Yes, in this we have categorized into 2 parts, AC and non-AC. Okay, what's the price of the rooms? So room's price 1599 plus 12% tax for non-AC room and 2599 plus 12% tax for AC rooms. Okay, so AC rooms అయితే ఆల్మోస్ట్ 2600 అవుతుంది, ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది. అండ్ నాన్ ఏసీ అయితే 1600 ప్లస్ ట్యాక్సెస్. సో రీజనబుల్గా ఉన్నాయి, ఎందుకంటే ప్లేస్ చాలా బాగుంది. ఒకవేళ థర్డ్ బై వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి చాలా ప్లేస్ ఉన్నాయి చూడడానికి. ఇక్కడ బోర్డు పైన మీకు చూపిస్తున్నాం ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చో. సో ఇక్కడ చాలా ప్లేస్ ఉన్నాయి. బ్లాక్బెర్రీ ఐలాండ్ ఉంది, కొండవీటి పాయింట్ ఉంది, అండ్ డాల్మెన్ బరియల్స్, బొగాతా వాటర్ ఫాల్స్. బేసిక్గా ఈ రిసార్ట్ దగ్గర ఏంటంటే బొగాతా వాటర్ ఫాల్స్ అండ్ మేడామ్ టెంపుల్, ఈ 2 చాలా దగ్గర. సో మేడామ్ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేసుకోవచ్చు, ఆర్ఎస్ వీళ్ళకి ఓన్ రెస్టారెంట్ ఉంది, ఇక్కడ మనం డైనింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే బయట వాళ్ళు కూడా వచ్చి రెస్టారెంట్ తినచ్చు. సో చూసారా చుట్టూ ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ మధ్యలో ఈ రూమ్స్ కట్టారు, చాలా బాగుంది మొత్తం. సో ఎంటర్ అవ్వగానే ఇక మంచి సిట్అవుట్ ఉంది, కూర్చొని టీ కాఫీ తాగొచ్చు. ఎస్ కమ్ ఇన్, గెట్ ఇన్. సో ఇక్కడ మంచిగా మనకి డ్రెస్ పౌడర్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు, అండ్ కబోర్డ్స్, అండ్ అలాగే ఇది బెడ్, అండ్ దిస్ ఈస్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, బెడ్. చాలా నీట్గా చాలా హైజీన్గా మెయింటైన్ చేశారు. అండ్ ఎవ్రీ రూమ్ అంటే గెస్ట్ చెక్ ఇన్ చెక్కేటప్పుడు డెఫినెట్లీ వీళ్ళు శానిటైజ్ చేస్తారు డ్యూ టు కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ చిన్న సిట్అవుట్. ఇక్కడ నుంచి మనకు వ్యూ గ్లాస్ పెట్టారు. ఇది వ్యూ. సో రూమ్స్కి బ్యాక్ సైడ్ ఒక వ్యూ పాయింట్ అంట, అంటే దీనిపైన ఎక్కితే మంచి వ్యూ కనిపిస్తుంది రిసార్ట్ అంతా. ఒకసారి చూద్దాం రండి. సో ఇది వ్యూ పాయింట్. సో బేసిక్గా ఇది అండర్ కన్స్ట్రక్షన్ చేయలేదు అన్నమాట యాక్చువల్గా. దీని పైన ఎక్కి చూస్తే మొత్తం కనిపిస్తుంది. ప్రస్తుతానికి చెట్టుని అడ్డం ఉన్నాయి. సో ఈవినింగ్ టైం మంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఫారెస్ట్లో, చాలా బాగుంది.